పితా పుత్ర పవిత్రాత్మ నామమునా పరమ పవిత్రుడా యేసయ్యా, పరమ వైద్యుడా యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన వారంలో సమీపించుతున్నాము. ఈ సమయంలో ఇంకొక రోజును దేవుడు మనకిచ్చి కరుణ జపమాలలో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనం ఉద్దేశంలో అర్పించుకుందాం. ఒక వ్యక్తికి వీసా స్పాన్సర్షిప్ వచ్చినట్లుగా దేవుడు నడిపింపు కొరకు కుటుంబ సభ్యులందరూ ఎటువంటి ఆటంకం లేకుండా వీసా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ మేరీ ఫాతిమా ఆత్మశాంతి కొరకు, డేవిడ్ జోసెఫ్ మంచి ఆరోగ్యం, డైసీ సెటిల్మెంట్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు కుటుంబ సభ్యులు. అలాగే విక్రమ్ రెడ్డి సునంద తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా పీటర్ పరిశుద్ధాత్మ వరములు ఫలములతో నింపబడినట్లుగా విధేయతలు, బంగారు భవిష్యత్తు, మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే కె సౌల్ రాజ్ సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం, నూతన గృహం కొరకు కె పృథ్వీరాజ్, సునీల్, మోహన్ రాజ్, శిరీష్ మంచి ఆరోగ్యం, పృథ్వీరాజ్ మంచి జీవిత భాగస్వామి, ఆర్థిక అభివృద్ధి కొరకు శ్రావణి సురేష్ల వివాహ జీవితం దేవుడు మెండుగా దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నూతలపాటి మేరీ సామ్రాజ్యంకి లెగ్ బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగినట్లుగా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని. నూతలపాటి ఫ్రాన్సిస్ మంచి ఆరోగ్యం కొరకు, గోసల మానస్విని అభిలాష్ మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఆల్విన్ జ్యోతి. వీరితో పాటు ఈరోజు సాయం సమయం నుండి ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు ఆశీర్వదించమని, మనం ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ ప్రోగ్రాం వెళ్ళామో మీ ప్రార్థన ద్వారా వాళ్ళు రాసిచ్చిన విన్నపాలను దేవుడు ఆలకించమని, ఇక్కడికి వచ్చి ఏడుస్తూ విన్నపాలు అర్పిస్తున్న భక్తులందరినీ దేవుడు దీవించాలని ఈరోజు కరుణ జపమాల. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవవుట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. దేవుని తండ్రి అని పిలిచి అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొంచి పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును
చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుడు దయాహృదయుడు, మరణపు నీడలో ఉన్న వారిపై దానిని ప్రసరింపచేయును. లూకా 1:78. అవర్ గాడ్ ఈస్ గ్రేసియస్ అండ్ మర్సిఫుల్ అండ్ హీ షోస్ హిస్ షేడ్ టు ప్రొటెక్ట్ దోస్ హూ ఆర్ ఇన్ ద షాడో ఆఫ్ డెత్. లూక్ 1:78. కీర్తన 22:3లో నీవు పరమ పవిత్రుడవని కీర్తనగాడు చెప్తున్నాడు. Psalm 22:3 Psalmist says, Lord, you are really holy God. మత్తయి సువార్త 10:48-49లో గ్రుడ్డివాడు దావీదు కుమారా అని పిలుస్తాడు. దానిని మనం 2వ గుర్తులో ధ్యానించబోతున్నాం. అలాగే ప్రతి గుర్తులో ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు ఎలా జాలి చూపిస్తున్నాడో దాన్ని ధ్యానిస్తాం. ఈ మొదటి గుర్తును పాటగా పాడి గుర్తు చెప్పటానికి సిద్ధపడదాం. కలువరి నాద కరుణించవా, కరుణించి నన్ను కాపాడవా. కలువరి నాథ కరుణించవా, కరుణించి నన్ను కాపాడవా. పరమదయాలు యేసయ్యా, పాప విమోచక యేసయ్యా. పరమదయాలు యేసయ్యా, పాప విమోచక యేసయ్యా. పరమ పవిత్రుడా యేసయ్యా, పరమ వైద్యుడా యేసయ్యా. పరమ పవిత్రుడా యేసయ్యా, పరమ వైద్యుడా యేసయ్యా. శుభములనొసగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. శుభములనొసగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. కలువరి నాద కరుణించవా, కరుణించి నన్ను కాపాడవా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. గ్రుడ్డివాడు చూడకపోయినా ఒక సత్యం విన్నాడు. అదేమిటంటే
మన ప్రభు పేరు యేసు, దావీదు కుమారుడు. ఇవి రెండిటికి చాలా లోతైన పవర్ఫుల్ శక్తి కలిగినటువంటి ఒక నిగూఢమైన రహస్యం ఉంది. యేసు అంటే దేవుడు దిగి వచ్చి రక్షిస్తాడు. దావీదు కుమార అంటే దావీదు వంశంలో పుట్టాడు. దావీదు ఎన్నో పొరపాట్లు చేసినా మనసు మార్చుకుని తర్వాత ఆయన వంశంలో యేసు ప్రభు పుట్టినట్టు తన జీవితం మలచుకున్నాడు. ఈ 40 రోజులు అలాంటిది మనకు జరగాలి. మన వంశానికే, మనము సందడి వారికే దీవెనకరంగా మారాలి. ఇది గుడ్డివాడు మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప ప్రవచనం. The blind man gives a prophecy. I know, though I can't see, but I know the secret, the power of the name of Jesus. So he uses 2 names. Jesus, son of David. He knows how David went through different situations, repented later, and he became a blessing to his generation. Same thing is going to happen to us. Amen. Matthew 10:48-49, మత్తయి సువార్త 10:48-49లో ఈ సంఘటన వింటున్నాం. ఇప్పుడు దాన్ని పాటగా పాడుదాం. దావీదు తనయా దయ చూపవా, దయతోడ మమ్ము దరి చేర్చవా. దావీదు తనయా దయ చూపవా, దయతోడ మమ్ము దరి చేర్చవా. దయా సాగరా యేసయ్యా, దీన బంధు యేసయ్యా. దయా సాగరా యేసయ్యా, దీన బంధు యేసయ్యా. శుభముల నొసగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. శుభముల నొసగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. కలువరి నాదా కరుణించవా, కరుణించి మమ్ము కాపాడవా. దావీదు కుమార, మనపై దయ చూపమని ఎక్కడికి వెళ్ళినా ప్రజలను పిలువమన్నాం. మీరు కూడా పిలవండి, ప్రార్థించండి. వాళ్ళకు కలిగిన అద్భుతం మీకు కలుగునుగాక. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. క్రీస్తు మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకు ఆయన విమోచకుడు. మళ్ళీ నేను మీకు రిపీట్ చేస్తాను. దేవుడు ఒక మతమును స్థాపించడానికి రాలేదు, అదంతా మనం చేసుకునేది. దేవుడు మార్గం చూపించడానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, మానవులందరికీ ఆయన పాప విమోచకుడు. There is no religion for our God. It's all made by man. But God came to show us the way. That is, he says, I am the savior for the whole humanity. John 2:2.
యోహాను 2:2. ఒకవేళ పాపం చేసి శాంతిని కోల్పోయినటువంటి పరిస్థితి ఆ విభచారికి జరిగినట్టు మనకు కూడా ఉందేమో. మేబీ లైక్ ద అడల్టరస్ woman we lost that peace because of sin, but God will restore peace during these 40 days. 40 రోజులు ఆ శాంతి మనకు లభించునుగా. భక్తితో పాడుదాం. పాపాన్ని కడిగిన పరిశుద్ధుడా, నా శాపాన్ని బాపిన విమోచకుడా. పాపాన్ని కడిగిన పరిశుద్ధుడా, నా శాపాన్ని బాపిన విమోచకుడా. శాంతి పాలక యేసయ్యా, శాంతి ప్రదాత యేసయ్యా, శాంతి పాలక యేసయ్యా, శాంతి ప్రదాత యేసయ్యా. శుభములను సగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. శుభములను సగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. కలువరి నాద కరుణించవా, కరుణించి మమ్ము దరి చేర్చవా. భక్తితో పాపాలను కడిగే దేవునికి సమర్పించి శాంతి కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కూడా కలువరినాథుడు యేసు శిలువ రెక్కల క్రింద భద్రంగా దాచపడాలని ప్రార్థిస్తాం. లెట్స్ కమ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ జీసస్ ప్రొటెక్టింగ్ us ఎవ్రీ డే. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి
కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగా, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కడరాత్రి భోజనంలో పలికిన ఒక మాట, ఇది మీ కొరకై మీ కొరకై అని 2 సార్లు రిపీట్ చేశాడు. ద లార్డ్ సేస్ ట్వైస్ ఆన్ ద లాస్ట్ సప్పర్, ఇట్స్ ఫర్ యూ, ఇట్స్ ఫర్ యూ. 1 విత్ అ బాడీ, 2 విత్ అ బ్లడ్. ఒకసారి శరీరాన్ని అర్పించి, రెండవసారి రక్తాన్ని సమర్పించి. అందువలన మనం ఇప్పుడు చెప్పాలి, నా కోసమే అని చెప్పాలి. ఆయన చెప్పాడు నీ కోసమే అన్నాడు. ఇప్పుడు మనం నా కోసమే అని చెప్పాలి. అదే ఈ పాట మనకు నేర్పించే నిగూఢమైన రహస్యం. పాడుదాం. పొందిన దెబ్బలన్నీ నా కోసమే, చిందిన రక్తమంతా నా కోసమే. పొందిన దెబ్బలన్నీ నా కోసమే, చిందిన రక్తమంతా నా కోసమే. కరుణామయుడా యేసయ్యా, కలువరినాదా యేసయ్యా, కరుణామయుడా యేసయ్యా, కలువరినాథా యేసయ్యా. శుభములనొసగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. శుభములొసగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. కలువరినాదా కరుణించవా, కరుణించి మమ్ము కాపాడవా. భక్తితో నా కోసమే ప్రభువాని సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను దెబ్బలు గాయాలతో కృంగిపోతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను చెడ్డలవాటి నుండి బయటకు రాలేకపోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను వాళ్ళ కుటుంబంలో రక్షింపబడని వ్యక్తుల కోసం ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను 40 రోజులు యేసుతో ప్రయాణం చేస్తున్న మా అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను మేము వెళ్ళిన స్థలంలో విన్నపాలు రాసి ఇచ్చి ఏడ్చిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను రాబోయే వారంలో తమిళనాడులో జరగబోతున్న 2 ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు వెనుకకు తిరిగి పేతురును చూచాను. మనమందరం కూడా దేవునికి తో సహా నడవాలి, కానీ వెనుకాడిపోయాం పాపముతో. మన జీవితంలో ఆర్థికంగా వెనుకాడి ఉన్నాం.
అని వెనుక ఉన్న మనలను దేవుడు అలా వదిలిపెట్టి వెళ్ళడు. వెనుకకు చూచి పేతురుతో ఇలా ప్రభు చెప్పాడు, నేడు కోడి కూయుటకు ముందు ముమ్మార్లు నన్ను ఎరుగవు అని బొంకెరవు అని ప్రభు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాను. లూకా 22:61-62 వచ్చాను. Luke 22:61-62. We are lagging behind because of our sins. Because of that, no financial prosperity, no peace in the families. So the Lord says, you are back. I look back to you and I make you to go forward. That's the month, this month, 40 days. God is taking us forward. We are behind. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండక వెనుకాడిపోయిన మనలను దీవించే దేవుని వైపు చూస్తూ భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. వంగిన పేతురును ప్రేమించావే, దొంగవాణిని మన్నించావే. వంగిన పేతురును ప్రేమించావే, దొంగవాణిని మన్నించావే. దయా సాగరా యేసయ్యా, ప్రేమ స్వరూపుడా యేసయ్యా, దయా సాగరా యేసయ్యా, ప్రేమ స్వరూపుడా యేసయ్యా. శుభములు నొసగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. శుభములు వసగు శ్రీకర యేస, నీకే ప్రస్తుతి శ్రీక్రీస్తా. కలువరి నాదా కరుణించవా, కరుణించి మమ్ము కాపాడవా. ఎవరో ఒక వ్యక్తి, ఒక స్త్రీ, నీవు అలా పైకి చూసుకుంటూ ఏదో పోగొట్టుకున్నట్టు అట్లా మానసికంగా ఏం జరుగుతుంది నీకు అర్థం కావట్లేదు, నాకేం జరుగుతుంది నాకే అర్థం కావట్లేదని ఏడుస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు దేవుడు నిన్ను జాలితో చూస్తున్నాడు. మానసికంగా కురుంగు చేసిన సైతాన్ని నీ నుంచి వెళ్ళగొడుతున్నాడు. ఆశీష్, దివ్య, రూపేష్, మీ అందరిని దేవుడు ఆశీర్వించి దీవిస్తున్నాడు. H1B వీసా దానికోసం అప్లై చేసినటువంటి ఒక వ్యక్తికి రాదు అంటున్నారు, వస్తుంది దేవుని యొక్క నామములో. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఇంకా 3 రోజుల తర్వాత మనము పవిత్ర వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మరాడి కొమ్మల ఆదివారం, అది యథావిధిగా సండే జరిగినట్టు జరుగుతుంటుంది. రండి, దేవుని దీవెనలు పొందండి. అలాగే పెద్ద బేస్తవారం, పవిత్ర బేస్తవారం 6 గంటలకు రాత్రి సాయంత్రం
ఇక్కడక్కడ రాత్రి భోజనం, పూజలు, తర్వాత స్వస్థ యేసు ప్రభు దివ్యసప్రస ఆరాధన ఉంటుంది రాత్రి 12 గంటల వరకు. మరొకసారి శుక్రవారం ఉదయం 10 నుంచి 1 గంటల వరకు, 10 నుంచి 4 గంటల వరకు సులువ మార్గములు, అవన్నీ కూడా చక్కగా యేసు ప్రభుని ధ్యానించే భాగ్యం. శనివారం, ఆదివారం అదే టైం, రాత్రి పగలు 10 నుంచి 1 గంటల వరకు ఈ ప్రార్థనలు పాల్గొనండి. అలాగే శుక్రవారం, శనివారం, ఆదివారం కోయంబత్తూరులో మరి గాంధీపురం అని పెద్ద ప్యారిస్లో జరగబోతున్నటువంటి ఆ కన్వెన్షన్ని ప్రభు దీవించమని ప్రార్థించుకోండి. తర్వాత రాయపన్బట్టి అనే ఒక ప్రదేశంలో ఒకరోజు రాత్రి, వాళ్ళు 3 రోజులు అడిగారు, మనకు టైం లేదు కావున ఆ ఒక్కరోజు కూడా రాత్రి దేవుడు వాళ్ళతో గడిచిన కొన్ని సంవత్సరాలు ఒక్కరోజులోనే గొప్ప గొప్ప అద్భుతాలు జరిగింది కావున ఒక్కరోజైనా రండి అన్నారు. ఆ ప్రదేశములకు వెళుతున్నాం, ప్రార్థన చేసుకోండి. ఇలా ప్రార్థించినప్పుడు మీకు దేవుడు తిరిగి ఆశీర్వాదం దయచేయునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ ఈ 40 రోజులు సిలువైపే చూస్తూ దేవానను కనికరించమని ప్రార్థిస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి అద్భుతాలు చేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, as you keep looking unto the Holy Cross and pray for yourself and your family, may the God fulfill all the promises. In Jesus' name we pray. పరమ వైద్యుడా, పాప విమోచక, కలువరినాదా, యేసుదేవా మమ్ము దీవించుమా, మమ్ము దీవించుమా. God bless you.